నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలుగు రాష్ట్రాల జలవాటాలపై మరో త్రిసభ్య కమిటీ 47 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డును కోరిన ఏపీ. రేపు తిరుపతిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ, జనసేన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం. రాష్ట్రంలోనూ నయీం అక్రమాస్తులు, ఒంగోలులో తెలంగాణ సిట్ బృందం సోదాలు, దస్త్రాలు స్వాధీనం. దేశంలో వేగవంతమైన పరివర్తనే లక్ష్యమన్న మోదీ, పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి పలకాలని పునరుద్ఘాటన. విశ్వ క్రీడల గెలుపు గుర్రాల తయారీకి ముందే కసరత్తులు, రాబోయే 3 ఒలింపిక్స్ కోసం టాస్క్ ఫోర్స్. పరిణయంగా మారిన ఫేస్బుక్ ప్రేమాయణం, ఖండాంతరాలు దాటి ఒక్కటైన విజయవాడ రొమేనియా జంట. రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ శుక్రవారం శోభ, పెద్ద ఎత్తున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.